ముందు మనం బేసిక్స్ క్లియర్ గా మాట్లాడేసుకుందాం. అందరూ భయపడుతున్న హెచ్ఎంపీవీ అంటే ఏంటి? ఒక్క సెకండ్ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మధ్యలో. ఎవరికైనా ఈ పర్టికులర్ ఇన్ఫెక్షన్ ఒకవేళ వచ్చినట్టయితే, ఇండియాలో ఇంకా రాలేదు, బై మిస్టేక్ గానీ వస్తే రెండే విషయాన్ని మీరు మనసులో గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఇంకా ఎటువంటి క్యూర్ రాలేదు. అందుకే చైనీస్ వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది మీద ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలి అర్థం కావట్లేదు. బట్ ఒకవేళ వస్తే మాత్రం హైడ్రేట్ అవ్వాలి, రెస్ట్ తీసుకోవాలి. ఈ రెండు విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోండి, హైడ్రేట్ అండ్ రెస్ట్. అండ్ బై ద వే, ఈ ప్లేస్ గురించి, ఈ లొకేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను నేను, బట్ అది వీడియో మధ్యలోకి వస్తుంది. నేను ఏం చేస్తానంటే, ఈ వీడియో కంటిన్యూస్ గా చూసేయండి. వీడియో ఎండింగ్ లో ఒక బలమైన విషయం చెప్దాం అనుకుంటున్నాను. అది మన టాపిక్ కి సంబంధించింది, అట్ ది సేమ్ టైం మన సనాతన ధర్మానికి కూడా లింక్ అయి ఉంటుంది. సో వీడియో ఎండింగ్ లో లెట్ మీ టెల్ దట్. కాశీలో ఇప్పుడే కాశీ విశ్వనాథ్ని దర్శనం చేసుకుని వస్తున్నాను. టైం అరౌండ్ 11:30 అవుతుంది. నాకు మీలో ఒకరే ఇన్స్టాగ్రామ్ లో ఒక డిఎం చేశారు. ఇట్స్ ఎ పోస్ట్, దీని గురించి మాట్లాడమని చెప్పారు. అన్న కొంచెం మాట్లాడతామని అడిగారు. ఇది ఒక ట్విట్టర్ పోస్ట్. ఇది SARS-CoV-2 COVID-19_ అనే పేజ్ నుంచి. ఇది 1 వీక్ అయింది పర్టికులర్ పోస్ట్ పెట్టి. 12 million వ్యూస్ ఉన్నాయి దీనికి. చైనా డిక్లేర్స్ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ విత్ న్యూ ఎపిడమిక్. హాస్పిటల్స్, బరియల్ గ్రౌండ్స్ ఫుల్ అయిపోయాయి. మల్టిపుల్ వైరసెస్, అందులో హెచ్ఎంపీవీ. దీని గురించి మనం వీడియోలో మాట్లాడదాం. ఇదే మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ రకరకాల వైరస్ల పేర్లు చెప్పి ఇవన్నీ జనాల్లోకి వచ్చేసాయని, అది స్ప్రెడ్ అయిపోతుందని మనం కూడా భయపడాల్సిన అవసరం ఉందా? ముఖ్యంగా ఇంకొక లాక్డౌన్ రాబోతుందా? 2019 మళ్ళీ రిపీట్ అవబోతుందా అని నాకే కాదు చాలా మంది క్వశ్చన్స్ ఉన్నాయి. సో మనం ఏం చేద్దాం అంటే, రెగ్యులర్ గా అందరూ చేసినట్టు ఫియర్ మాంగరింగ్ కాకుండా దీన్ని సైంటిఫిక్ గా డైసెక్ట్ చేసి, అసలు ఈ వైరస్ ఏంటి, ఇది COVID-19 లాంటి వైరస్ ఏనా, ఇంత హ్యూజ్ గా వెళ్లే సత్తా దీనికి ఉందా, లేదా జనాలు అనవసరంగా భయపడుతున్నారా? అండ్ దీని గురించి చైనా ఏమంటుంది? చైనా అంబాసిడర్ ఒక ఆవిడ December 31 ఒక ప్రెస్ మీట్ పెట్టారు. మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇదంతా భయపడాల్సిన న్యూసే కాదు. ఇన్ఫాక్ట్ కోవిడ్ టైంలో చైనా ప్రపంచానికి ఏదైతే చెప్పిందో, సైంటిఫిక్ బ్రేక్ త్రూస్ ఏవైతే ఇచ్చిందో, దానికి అన్ని కంట్రీస్ చప్పట్లు కొట్టేయాలి. లిటరలీ ఈ మాట అంది, వీ హ్యావ్ ఎక్సీడెడ్ ఎక్స్పెక్టేషన్స్ అని. మీరే వినండి. చైనా ఎప్పుడైనా మన దగ్గరకు వచ్చి, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, అంతా అండర్ కంట్రోల్ ఉంది, మేము చూసుకుంటాం, నువ్వు చిల్ అయిపో అని అంటుందంటే లోపల గుండెల్లో కొంచెం గుబులు పుడుతుంది. ఎందుకంటే 2019లో కోవిడ్ వచ్చినప్పుడు కూడా చైనా ఇదే మాట అంది. అండ్ కంట్రీని నడపడానికి కావాల్సిన ఫండమెంటల్ ఫ్రేమ్ వర్క్ చూసుకున్నా కూడా చైనా చాలా సెల్ఫిష్ గా ఆపరేట్ అవుతుంటుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. నేను ఇంజనీరింగ్ చదివాను, మెకానికల్ ఇంజనీరింగ్. సో ఆ టైంలో పెద్దగా చదువు ఎక్కేది కాదు. నేచురల్ గా చుట్టూ క్లాస్ లో ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇదేమైనా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా, ఇదేమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తావా అని అడిగేవాడిని. నాకు 3 రకాల కేటగిరీస్ ఆఫ్ పీపుల్ కనబడేవాళ్ళు. నాలాంటి స్లో లెర్నర్స్, కొంచెం మట్టి బుర్ర ఉండేవాళ్ళు, కొంచెం గట్టిగా అర్థం కాదు ఏం చెప్పినా, వాళ్ళని అలా సైడ్ పెడదాం. ఇక మిగతా 2 కేటగిరీస్ వస్తే, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసు, నీట్ గా కూర్చోబెట్టి నాకు అర్థమైన అర్థం కాకపోయినా చెప్తారు, లేదా వాళ్ళు బిజీగా ఉన్నారని నిజం చెప్తారు. కాకపోతే ఇక్కడ 3వ కేటగిరీ ఉంటుంది. వాళ్ళకి మొత్తం తెలుసు, వాళ్ళ చేతిలో టైం కూడా ఉంటది, కానీ అనవసరంగా వీళ్ళకి చెప్పి మన ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని చెప్పరు. ఇలాంటి వాళ్ళు ఎగ్జామ్ ముందు మేమేం చదవలేదని చెప్పి క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చేసుకొని ఉంటారు. మీ క్లాస్ లో కూడా అలాంటి వ్యక్తి ఎవరో ఉండే ఉంటారు. మీరు చైనా 3వ కేటగిరీ అనుకుంటున్నారేమో, 4వ కేటగిరీ. ఆన్సర్ చైనాకి తెలుసు, మనల్ని కూర్చోబెడుతుంది. చక్కగా అరగంట సేపు ఈ ఆన్సర్ ని తప్పుదో పట్టించి, ఒక రాంగ్ ఆన్సర్ కి ఎలా డిరైవ్ చేయాలో మనకి చెప్పి, అదే రాంగ్ ఆన్సర్ ని ఎగ్జామ్ లో రాయిస్తుంది. నేను పాస్ అవ్వకపోయినా పర్వాలేదు, ఇది ఖచ్చితంగా ఫెయిల్ అవ్వాలి అనుకునే మైండ్ సెట్ చైనాది. సో ఈ హెచ్ఎంపీవీ వైరస్ దగ్గర కూడా మనం చైనా చెప్పింది ఫేస్ వాల్యూలో తీసుకోకూడదు. ఎక్సీడెడ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ మరీ టూ మచ్ కాబోతేను. సర్లే, ఓవరాల్ గా ఈ సిచ్యువేషన్ గ్రావిటీ నుంచి మనం ఎంతవరకు భయపడాలి, వితౌట్ యాక్చువల్ ఫియర్ మాంగరింగ్, రియల్ ఫ్యాక్ట్స్ మనం మాట్లాడుకొని మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం చూద్దాం. వి డోంట్ వాంట్ అనదర్ 2020. అండ్ నేను వీడియోస్ రెగ్యులర్ గా స్టూడియోలో ఉన్నప్పుడు చేయడమే కాదు, ఇలా బయటకు వచ్చినప్పుడు చాలా నిష్ఠగా దీక్ష చేస్తున్నాను నేను. ఇలాంటి టైంలో కూడా నా నుంచి మీకు రైట్ ఇన్ఫర్మేషన్ రావాలి, నా నుంచి మీరు ఏదైనా నేర్చుకోవాలి అని నేను మీకు ఇచ్చిన మాట ఒకటి ఉంది కదా, ఒక చిన్న ప్రామిస్. ఎవ్రీ డే అ వీడియో విల్ బి డెలివర్డ్. అండ్ ప్రతి వీడియోలో ఒక టేక్ అవే ఉండే అంత గ్రావిటీ ఉండే ఇష్యూని తీసుకోవాలి, సొసైటీని పాజిటివ్ గా ఇంపాక్ట్ చేయగలగాలని నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ని మన చుట్టూ జరిగేవి వరల్డ్ లో కూడా అందరికీ అర్థమయ్యే భాషలో 15 నిమిషాలు మీ ముందు పెట్టేస్తున్నాం. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేశారుగా, ఈ వైరస్ ఏంటో చూసేద్దాం. లెట్స్ గో. ముందు మనం బేసిక్స్ క్లియర్ గా మాట్లాడేసుకుందాం. అందరూ భయపడుతున్న హెచ్ఎంపీవీ అంటే ఏంటి? చైనాలో సిచ్యువేషన్ ఇలా ఉంది. మీరు ఒకసారి విజువల్స్ చూడాలి, మీరు ఒకసారి చూడండి ఫస్ట్, దాని తర్వాత మనం మాట్లాడదాం. హ్యూమన్ మెటా న్యూమో వైరస్. ఫస్ట్ కుండ బద్దలు కొట్టినట్టు అందరికీ అర్థమయ్యేలా విషయం చెప్పాలి. అందరూ అనుకుంటున్నట్టు ఇది కోవిడ్ లా కొత్త వైరస్ ఏం కాదు. ఇన్ఫాక్ట్ ఇది 2001 లోనే డిటెక్ట్ అయింది నెదర్లాండ్స్ లో. బర్డ్ టు హ్యూమన్ ట్రాన్స్ఫర్ లో వచ్చిన వైరస్ ఇది. బర్డ్స్ దగ్గర ఏఎంపీవీ, ఏవియన్ మెటా న్యూమో వైరస్. అది హ్యూమన్ కి వచ్చేసరికి హెచ్ఎంపీవీ అయింది. చైనా మనం భయపడద్దని చెప్పిన 2 విషయాలు దీనికి మనం భయపడాలి. ఒకటి, ద వాస్ట్నెస్ ఆఫ్ ద అవుట్ బ్రేక్. మనం ఎంత కాదనుకున్నా మనం విజువల్స్ చూస్తున్నాం, ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారో. ముఖ్యంగా చైనాలోనే ఇన్ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. చైనా మనకు ఆ నంబర్స్ అనేది ఇవ్వదు. చెప్పాను కదా, రాంగ్ ఆన్సర్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తుంది. బీజింగ్, టియాన్జిన్, షాన్జీ, హెయిబే, ఇన్నర్ మంగోలియా, ఈ ప్లేసెస్ మొత్తంలో తండోపతండాలుగా జనాలు ఎఫెక్ట్ అవుతున్నారని మాత్రం మనకు తెలుస్తుంది. ఇకపోతే రెండోది, 10 సంవత్సరాల లోపు పిల్లలకి 65 సంవత్సరాల లోపు పెద్దవాళ్ళకి ఈక్వల్ గా అటాక్ చేస్తుంది. వీళ్ళకి హయ్యర్ ఛాన్స్ ఉంది ఎఫెక్ట్ అవడానికి. ఈ మధ్యలో ఏజ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో, అంటే మీకు అనిపిస్తుంది మాకు రాదా, మేము సేఫ్ అయినా మీకు అనిపిస్తే, ఒకవేళ మీకు ఇమ్యూన్ సిస్టమ్ లో ఉంటే ఖచ్చితంగా మీరు ఎఫెక్ట్ అవుతారు.
చెప్పలేరు. దీని సిమ్టమ్స్ సింపుల్. మనకి రెగ్యులర్ కోల్డ్ అండ్ కాఫ్ వచ్చినప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి అవే. రన్నీ నోస్ గానీ, స్నీజింగ్, కాఫ్ ఇవన్నీ. స్ప్రెడ్ అయ్యేది కూడా దగ్గు ద్వారా, ఆ పార్టికల్స్ ద్వారా. చేయి కలిపినప్పుడు ఆ పార్టికల్స్ ఏదైనా బెంచ్ మీద పడితే నీ చేయి ఆ బెంచ్ మీద పడినప్పుడు, బేసిక్ గా ఎనీథింగ్ దట్ ఈస్ కాంటాక్ట్ బేస్డ్, అది గుర్తుపెట్టుకోండి. దీనికి ఇండియన్ యూనియన్ హెల్త్ మినిస్ట్రీ ఏం చెప్తుందో తెలుసా మీకు? ఈ 2020 పాండమిక్ లో మేము ఏదైతే చూసామో ఇలాంటిది ఇంకేదైనా వచ్చినా దానికి వెల్ ఎక్విప్డ్ గా ఉన్నాం. అండ్ ఇలాంటి వైరస్ మన కంట్రీలో అన్యూజువల్ గా పెరిగినట్టు ఎటువంటి సిమ్టమ్స్ కనబడట్లేదు. అనవసరంగా జనాలు పానిక్ అవుతున్నారని చెప్తున్నారు. నేను వీడియో బిగినింగ్ లో కూడా చెప్పా, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఫియర్ మాంగరింగ్ అని. అంటే అనవసరంగా సెన్సేషనలిజం కోసం లేనిది ఉన్నట్టు చెప్పి జనాలు భయభ్రాంతులు చేయకూడదని నేను చాలా బలంగా నమ్ముతా. అట్ ద సేమ్ టైం చైనాను మనం ఈజీగా తీసుకోకూడదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. అండ్ ఇదే హెచ్ఎంపీవీ గురించి కేరళ హెల్త్ మినిస్టర్ వీణా జార్జ్ గారు మాట్లాడుతూ, ఇది మన కొత్త ఏం కాదు, గత 20 సంవత్సరాలుగా మేము చూస్తూనే ఉన్నాం, అక్కడక్కడ వస్తానే ఉంటది. ఎలా అయితే రెగ్యులర్ కోల్డ్ అండ్ కాఫ్ ఉంటుందో, దగ్గు జలుబు వస్తుందో, అలా ట్రీట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. ప్రాణహాని కలిగించే వైరస్ ఏం కాదు ఇది. అండ్ గౌతమ్ మీనన్ గారు చాలా కాన్ఫిడెంట్ గా ఫిల్మ్ డైరెక్టర్ అనుకున్నారు కదా, కాదు. రీసెర్చ్ అట్ అశోక యూనివర్సిటీకి డీన్ ఆయన ఏమంటున్నారు, జనరల్ గా సంవత్సరంలో వచ్చే అన్ని ఫ్లూ అండ్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ లో 10 to 15% ఈ హెచ్ఎంపీవీ ఉంటుంది. అన్నోటిస్డ్ గా వెళ్ళిపోతుంటది, పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దీస్ ఆర్ హిస్ వర్డ్స్. సో అల్టిమేట్ గా నేను చెప్పేది ఒకటే, కాలేజీకి సెలవులు వస్తాయని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చని ఎవరైనా కొంచెం ఆనందపడితే అది జరిగే పని కాదు. ఇదంత సీరియస్ ఇష్యూ కాదు. బట్ ఈ సీజన్ లో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. 2020 మళ్ళీ రిపీట్ అవ్వట్లేదు. సో అనవసరమైన అపోహలు, టెన్షన్స్ పెట్టుకోకండి. బరియల్ గ్రౌండ్స్ ఫిల్ అయిపోతున్నాయని పోస్ట్ చూశాను, దానికి ఎటువంటి ఎవిడెన్స్ లేదు. బట్ కేసెస్ పెరుగుతున్నాయి, ఇంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు చైనాలో అనేది మాత్రం నిజం. ఇమ్యూన్ సిస్టమ్ ని బలంగా పెట్టుకోండి. అండ్ రెగ్యులర్ గా దగ్గు జలుబు ఏం చేస్తారో అదే చేయండి. పేరెంట్స్ ఎవరైతే చూస్తున్నారో, ఇలాంటి టైంలో మీ పిల్లలకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్ అయితే వెంటనే డాక్టర్కి వెళ్ళి అదే వైరస్ చెక్ చేయించుకోండి. దట్ ఈస్ సంథింగ్ దట్ వీ కెన్ డూ ఈ సిచ్యువేషన్ లో ఎట్ ద మూమెంట్. బట్ మన దగ్గర ఉండే ఎవిడెన్స్ బట్టి నేను చుట్టూ చూస్తే వీఆర్ ఫైన్ అని అనిపిస్తుంది. అండ్ ఇండియా ఇస్ రెడీ టు టేక్ ఆన్. మనం చాలా ఎక్విప్ అయి ఉన్నాం. అండ్ బై ద వే, దీక్షలో డిఫరెంట్ ప్లేసెస్ ఇలా గుళ్ళకి రావడం, ఇలాంటి టైంలో కూడా నా పని నేను ఎక్కడున్నా చేసుకోగలగడం నాకు చాలా సంతోషంగా ఉంది. అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఈ రోజు. ఎందుకంటే ఒకటి, చెప్పులు వేసుకోలేం మనం. సరే ఇంట్లో ఉంటే ఏదో ఉంటది, కానీ బయటకు వచ్చి రోడ్డు మీద నడుస్తుంటే మనకి లైఫ్ లో మనం చూస్తున్న చాలా వ్యక్తుల మీద ఒక ఎంపతి అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. మనం ఏవైతే గ్రాంటెడ్ గా తీసుకుంటున్నాం, ఒక పేర్ ఆఫ్ చెప్పులు, అంత సింపుల్ వస్తువు, అండ్ దోస్ లిటిల్ థింగ్స్, వాటిని అప్రిషియేట్ చేయడం మొదలు పెడతాం. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా గత నెల రోజులు, గత 25 రోజులు నన్ను గ్రౌండెడ్ గా ఉండడం నేర్పింది. కొంచెం భయంగానే స్టార్ట్ చేశాను, ఎందుకంటే పని మధ్యలో ఉన్నాను కదా, పని జరుగుతుందా లేదా అని కొంచెం టెన్షన్ ఉండింది. బట్ మీరు నాకు తోడుగా ఉన్నారు. హయ్యర్ పవర్ ని, హయ్యర్ కాన్షియస్నెస్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు మీరు ఇస్తున్న ధీమా ఉంది కదా, దానికి థ్యాంక్ యూ చెప్దాం అనుకుంటున్నా. మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఇది తిరుపతి కాశీ ఫినిష్ అయిపోయింది. తిరుపతికి వెళ్ళి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని చూశాను. కాశీకి వచ్చి బోలా శంకరుని చూశాను. మరి ఆంజనేయ స్వామి దీక్ష తీసుకొని రాముల వారి గుడికి వెళ్ళకపోతే ఎలా? అయోధ్య కూడా అయిపోయిన తర్వాత సక్సెస్ఫుల్ గా ఈ దీక్ష పూర్తవుతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీరు లేనిదే నేను లేను. అండ్ మీరు నా వీడియోలో ఎక్కడ వరకు వచ్చారంటే అన్న తర్వాత మీరు ఇక్కడికి వచ్చి ఉంటారు, యూఆర్ వెరీ సీరియస్ అని అర్థం. అండ్ మీకు ఒక విషయం నేను చెప్దాం అనుకుంటున్నాను. మన ప్రపంచంలో 1492 క్రిస్టోఫర్ కొలంబస్ డిస్కవరీకి వాయేజ్ కెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది ఆక్రమించారు. మనల్నే కాదు, లాటిన్ అమెరికాని, ఆఫ్రికాని కూడా. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా కాలనీ ఏర్పడినప్పుడు, అంటే ఒక దేశం వచ్చి ఇంకొక దేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు, ఆ కాలనైజర్ ఎవరైతే ఉంటాడో, అంటే ఎవరైతే ఆక్రమించుకున్నారో, వాళ్ళు ఫిజికల్ గానే కాకుండా మెంటల్ కాలనైజేషన్ కూడా వాళ్ళ మైండ్ లో పెట్టుకునే స్టార్ట్ చేశారు. ముఖ్యంగా యూరోపియన్ సెంట్రిక్ కాలనైజర్స్, అదే బ్రిటిషర్స్. వాళ్ళు మన దేశాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ ఒక 70-80 సంవత్సరాలు అయిపోతుంది. కాకపోతే ఇంకా మనం మెంటల్ గా వాళ్ళ ఏజ్ ఆఫ్ డిస్కవరీని ఇంకా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంకా పచ్చిగా చెప్పాలంటే వాళ్ళు ఏవైతే టర్మ్స్ కాయిన్ చేశారో అవి యూనివర్సల్ టర్మ్స్ గా మనం యాక్సెప్ట్ చేస్తాం. దానికన్నా ముందు మన ఇండిక్ సివిలైజేషన్, దాన్ని మనం కంప్లీట్లీ మర్చిపోయాం. బట్ హ్యావింగ్ సెడ్ ఆల్ ఆఫ్ దట్, మనం గర్వపడాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ లాటిన్ అమెరికా గానీ, ఆఫ్రికా గానీ మొత్తంగా వాళ్ళలా కన్వర్ట్ అయిపోతే మెంటల్ గా అండ్ దెన్ రిలీజియస్ గా కూడా మనం మన సనాతన ధర్మాన్ని మనం చాలా గట్టిగా పట్టుకొని ఉన్నాం. ఎంత మంది ఇన్వైట్ చేసినా కూడా, అది ఎలాంటి ఫోర్స్ అయినా కూడా, ఎంత బలమైన ఫోర్స్ అయినా కూడా, ఇన్ని సంవత్సరాలుగా ఈ సనాతన ధర్మం నిలబడిందంటే దానికి కారణం ఈ నేల. నేను మళ్ళీ చెప్తున్నా, హిందూయిజం అదొక రిలీజియన్ కాదు, ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్. అండ్ ఇక్కడ అందరూ ఐకమత్యంగా ఉండడానికి ఈ నేల మీద మొలిచిన సనాతన ధర్మమే కారణం. దానికి బర్త్ ప్లేస్ ఈ కాశీ. ఈ వీడియోలో మీరు ఈ పాయింట్ వరకు వచ్చారు కాబట్టి మీతో ఖచ్చితంగా షేర్ చేసుకోవాలనిపించింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఎనీ కంట్రీ సెల్ఫ్ సెంటర్డ్ గానే కాకుండా చుట్టూ ఉండే వాళ్ళ కోసం కూడా ఆలోచించారు. ఈ కోవిడ్ టైంలో కూడా ఇండియా తన కోసమే కాకుండా మొత్తం ప్రపంచం మొత్తానికి వ్యాక్సిన్స్ తయారు చేసింది. ప్యారల్ గా మీరు ఒకసారి చైనాని చూడండి. ఏదైనా ఏం జరిగినా ఫస్ట్ మేము జనాల గురించి అసలు ఆలోచించాం అనుకుంటాం. దానికి పరిణామాలే ఇవన్నీ. బట్ ఈ పర్టికులర్ వైరస్ ఏదైతే ఉందో దానికి భయపడాల్సిన అవసరం ఏం లేదు. అందరూ చిల్లుగా ఉండొచ్చు. అండ్ దిస్ వన్ ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఒకవేళ రిపీట్ అయినా ఇండియా సిద్ధంగా ఉంది. నేను ఇక్కడ చాలా తిరిగాను. కాశీకి ఇప్పటిదాకా మీరు ఎవరైనా రాకపోయి ఉన్నా
ఒకసారి రండి, ఒక 10-15 రోజులు గడపండి ఇక్కడ, మీకే తెలుస్తుంది, మీకు మీరే దొరుకుతారు. అండ్ రోజు నా వీడియో ఒకటి చూస్తే మీ లైఫ్ లో ఒక చిన్న వాల్యూ యాడ్ అవుతుందని మీరు నమ్ముతున్నారు. ఆ నమ్మకమే నన్ను పనిచేసేలా చేస్తుంది. అహర్నిశలు టైం అర్ధరాత్రి అవుతుంది, రోజంతా ట్రావెల్ చేశా, బట్ స్టిల్ వీఆర్ టుగెదర్ ఇన్ దిస్ జర్నీ. అండ్ చాలా మంది కొత్తగా వస్తున్నారు ఈ వీడియోస్ చూడడానికి. ఇఫ్ యూ ఫైండ్ మీ న్యూ, నన్ను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టుంటే ఖచ్చితంగా కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. రోజు నాకు 10 నిమిషాలు ఇవ్వండి చాలు, ఒకటే వీడియో వస్తుంది. నా బలం అవ్వండి, మిమ్మల్ని బలపరుస్తా. అండ్ ఇలాంటి వీడియో ఐడియాస్ ఇద్దాం అనుకున్నా, ఇది కూడా మీలో ఒకళ్ళు నాకు పంపించిన టాపిక్. నాకు DM చేద్దాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో యూ కెన్ రీచ్ మీ. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది పేరు. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. లేదా నా జర్నీ గురించి చూద్దాం అనుకుంటే, నేను ఎక్కడికి వెళ్తున్నానో అదంతా అజయ్ ఫ్రమ్ ఏజుడ్. అండ్ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. ఒకటి రీసెంట్ గా జరిగిన ఒక ఇష్యూ మీద, గోవాలో మన తెలుగు గ్యాంగ్ ఒకటి వెళ్ళి చాలా అన్యాయం జరిగింది వాళ్ళకి. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేదా CMR గర్ల్స్ హాస్టల్ ఇన్సిడెంట్ గురించి తెలుసుకుందాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు 2 వీడియోస్ లో ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి ఎదగాలి, కలిసి పెరగాలి. లెట్ us all rise together. Rise above geopolitical drama. Rise above inner propagandas. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ.